ఏమంటే నాకన్నా బాగా మోర్ బెటర్ బిజినెస్ మెన్ మా వైఫ్ అండి. ఆ అమ్మాయి బట్టలు కొట్టి బట్టలు కొట్టి అంటే తంతందన్ను బొటిక్ కూడా కాదు. 2022లో చిన్నపిల్లల బట్టలు షీ లాంచ్డ్ ఇట్ మెయిజాన్ ఏవా అండర్ 12 years కిడ్స్కి షీ స్టార్టెడ్ ఆ పక్క బిల్డింగే. తను రైట్ నౌ 2022 నుంచి 2025 లోపల షీఈస్ నౌ ఇన్ 14 countries. హర్ హెడ్ ఆఫీస్ ఇస్ ఇన్ మిలాన్, ఇటలీలో. అండ్ తను 48 స్టోర్స్లో ఉంది, వరల్డ్లో ఉన్న బిగ్గెస్ట్ స్టోర్. ఫస్ట్ ఇండియన్ డిజైనర్. ఇక్కడ హ్యారెడ్స్ 175 years హిస్టరీలో లండన్లో ఉన్న హ్యారెడ్స్లో షీఈస్ ద ఫస్ట్ ఇండియన్ డిజైనర్ టు బీ డిస్ప్లే దట్ నెక్స్ట్ టు లూయి విటాన్. వీళ్ళందరితోనూ పోటీగా పెట్టునింది ఆ అమ్మాయి. మీకన్నా బెటర్ బిజినెస్ షీఈస్ ఫార్ మోర్ ఎడ్యుకేటెడ్ నాకన్నా. వాటన్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్ తను. సో షీఈస్ ఫార్ మోర్ బెటర్. లవ్ చేసి పెళ్లి చేస్తున్నారు. నేను లవ్ చేసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, వాళ్ళు ఒప్పుకున్నారు. మీ చాయిస్ రీజన్ గమనించారు బెటర్ అన్ని విధాలు. అది లేదు, నా అంత అందగాడు ఎవరు దొరకరని వాళ్ళు నన్ను బొట్టలు వేసుకున్నారు. చూస్తున్నారు. అవును, దాని తర్వాత ఉంటుంది చూసిన తర్వాత. సరే, ఇప్పుడు ఇండియాలో ఉండే బెస్ట్ స్టార్స్ని తీసుకొచ్చారు. మోహన్ లాల్ గారు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, అక్షయ్ కుమార్ గారు కానివ్వండి. వీళ్ళల్లో ఇంకొక ఆప్షన్, వీళ్ళు కాకుండా ఇంకొక ఆప్షన్ చెప్పమంటే మీరు ఏం చెప్తారు? ఎవరికైనా ఉందా ఆప్షన్? ఉందా? నాకు దట్ వాజ్ వన్ ఆప్షన్. ఐ విష్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ గ్రేట్. నాన్నగారితో కాంబినేషన్, కానీ నాకు అది అంత సీన్ రాలేదు, కానీ అంత ఇది లేదు, కానీ క్యారెక్టర్ రాలే. ఐ హ్యాడ్ టు లెట్ గో ఆఫ్ ద క్యారెక్టర్. బట్ ఉండుంటే ఐ వుడ్ మై విష్ లిస్ట్ వుడ్ హ్యావ్ బీన్ రజనీకాంత్ గారు. నాన్నగారికి ఆయనకే ఉండేది మేజర్గా రాసుకున్నప్పుడు. బట్ అదొక ట్రాక్ అనవసరంగా ఒక ట్రాక్ వెళ్ళిపోతుంది, కథకు సంబంధం లేకుండా ఉంది అనేది రైటర్స్ అందరూ ఫీల్ అయ్యి దే టుక్ ఇట్ అవుట్. అది కానీ ఉంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ మై ఓన్లీ. కానీ నాన్నగారు ఎప్పుడు పిలిచినా రజనీకాంత్ గారు ఓకే చేస్తారు, కానీ అది కథ కుదరలా కదా మాకు. కథ కుదరలా. పెట్టాలని పెట్టి మళ్ళీ ఎందుకు చేశారనే క్వశ్చన్ రాకూడదు. సో సేమ్ థింగ్. అందుకే ప్రభాస్ కూడా మీరు చూసిన తర్వాత ఎందుకు నేను ప్రభాస్ని ఎన్నుకున్నాను అనేది మీకు అర్థం అవుతుంది. See, I wanted someone like a giant to come there. ఒక జాయింట్ వచ్చి చెప్తే, ఒక స్టేచర్ ఉన్న వాళ్ళు చెప్తే ఆటోమేటిక్గా మారాలి. సో దట్ ఈస్ వై ఐ హ్యాడ్ టు గో అండ్ ప్రభాస్కి చెప్పాను, ఈ క్యారెక్టర్స్ అనేవి నువ్వు నాకు ఈ రెండు చేస్తే బాగుంటుంది, నువ్వు ఏది చూసుకుంటావు, ఇది చేస్తానన్నాడు. హీ చోజ్ రుద్రాస్ క్యారెక్టర్ అండ్ దాని డెవలప్మెంట్కి కూడా హీ వాజ్ మోర్ ఇన్స్ట్రుమెంటల్. ముందు శివ క్యారెక్టర్ అనుకున్నారు కదా? లేదు, శివ క్యారెక్టర్ శివుడు క్యారెక్టర్ అనుకోలేదు. ఫ్యాన్స్ అయితే శివుడుగా కనిపిస్తే బాగుంటుందని సో వాళ్ళని లెట్ దెమ్ గో అహెడ్ అనుకోని మేము సైలెంట్ అయిపోయాం. వీ డెంట్ వాంట్ టు అక్నాలెడ్జ్, వీ డెంట్ వాంట్ టు డినై. సార్ మాట్లాడుకొని సినిమా గురించే కదా మాట్లాడుతున్నారు, వెళ్ళి అని. మోహన్ లాల్ గారు 2 big blockbusters ఇచ్చారు. మై లక్, అది హ్యూజ్ లక్. ఎంబురాన్ వచ్చి 200 కోట్ల పైన కలెక్ట్ చేసింది. తుడురం అది తొడరం అది 300 కోట్ల పైన కలెక్ట్ చేసింది. మొన్న మాట్లాడాను, ఆయన పుట్టినరోజు ఫోన్ చేసి మాట్లాడుతుంటే, మొన్న నా సినిమా చూసావా అది ఇది అన్నాడు. లేదా నా సినిమా చూడవా నువ్వు? అంకిల్ అంత మాట ఏంటి? ఆమె పుట్టినప్పటి నుంచి ఆమె హ్యూజ్ ఫ్యాన్. నాకు ఇక్కడ మాకు పెద్ద రిలీజ్ రాలేదు, ఆమె ప్లేస్ హౌస్ ట్రావెలింగ్ అది ఇదని. ఒక నిమిషం లైన్లో ఉండాలని పక్కనే ఉన్నా, పలానా రోజు వస్తుంది హాట్స్టార్లో చూడు అన్నాడు. ఒకటి గొప్పతనం మోహన్ లాల్ గారిది ఏంటంటే, హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆయన రూమ్లోకి వచ్చాడంటే లెట్ ఇట్ బీ ఈవెన్ ద చీఫ్ మినిస్టర్స్, ఎనీబడి, దే గెట్ అప్, దే విష్ హిమ్. దట్ ఈస్ ద స్టేచర్ అండ్ ఆరా హీ హాస్. హీ డజంట్ యాక్ట్ ఈవెన్ 1% ఆఫ్ హిస్ స్టార్డమ్. ఇప్పుడు మొన్న శివరాజ్ కుమార్ గారిని కలిశాను. ఆయన కలిసినప్పుడు కూడా శివాన్ని నాకు ఎప్పుడూ తెలుసు, 4 గోడల మధ్యన అలాగే ఉన్నాడు. విష్ణువు లేదమ్మా ఏదో. నాకు ఇవన్నీ లెర్నింగ్ లెసన్స్ అండి. దట్ దీస్ బిగ్ సూపర్ స్టార్స్ ఆర్ సో హంబుల్. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్, బీయింగ్ హంబుల్. ప్రభాస్ గారు మోహన్ లాల్ గారి ఫినిష్. మోహన్ లాల్ గారిది ఆయన అక్కడ నేను అడిగాను ఆయన, మీరు కావాలంటే ఇక్కడ స్టూడియోలో చేస్తా, లేదా నేను న్యూజిలాండ్కి వచ్చి చేస్తే 6-7 days పడుతుంది అంకుల్ అది ఇది. న్యూజిలాండ్ చేద్దాం అన్నాడు. అంటే మీరు చేస్తున్నారు ఒప్పుకున్నారా అంకుల్ అన్న. న్యూజిలాండ్ వస్తానని చెప్పాను కదా అన్నాడు. నేరుగా వెళ్ళి ఆయన కాలు పట్టుకున్నాను. ఏంటిది అని. మీలాంటి ఒక మహానటుడు ఎదురుగా నేను యాక్ట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంకుల్. అండ్ ప్లస్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ చిన్నప్పటి నుంచి. అంతలోపల వాళ్ళ వైఫ్ని చూచి ఆంటీని రమ్మని, లుక్ అట్ దిస్ ఫెలో ఈజ్ బిహేవింగ్ వెరీ సిల్లీ అది ఇదని. నో ఆంటీ, నో ఆవిడని హగ్ చేసుకుని సెడ్ యూ డోంట్ రియలైజ్ హౌ బిగ్ అ థింగ్ ఫర్ మీ ఇట్ ఈస్. సో జీవీ ఐ గ్రూ అప్ లుకింగ్ అట్ దీస్ లెజెండ్స్. ఓకే, నాకు యాక్సెస్ ఉంది, కానీ ఒక నటుడుగా
నేను పాస్ అవ్వాలంటే వీళ్ళందరి ముందు నేను నటించి వీళ్ళతో నేను మెప్పు పొందాలని ఒక నటుడుగా నాకు లోపల ఉంది. ఆడియన్స్ ఆడిలేషన్ ఐ ఆల్రెడీ గాట్ ఇట్. డి అయినా దేనికైనా రెడీ అయినా, ఈవెన్ మై ఫస్ట్ ఫిలిం దే సెడ్ దట్ మీరందరూ కూడా అన్నారు ఫస్ట్ ఫిలిం చాలా బాగా చేశారు, యాక్టింగ్ బాగా చేశారు. యూ నెవర్ క్వశ్చన్ మై యాక్టింగ్ స్కిల్స్.